ప్రియమైన ప్రియ సంఘ బిడ్డలకు, దేవుని బిడ్డలకు మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా యూట్యూబ్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ కోసం అనుదినము ప్రార్థన చేస్తూ ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ప్రేమిస్తున్న బిడ్డలు, మా ఆత్మీయులు, మా రక్త సంబంధులు, అనేక మంది దేవుని శిష్యులుగా ఉన్న ప్రజలందరికీ కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ఈ దినమున మనము బైబిల్ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. దేవుడు మరి మన జీవితంలో అనేక మేలులతో మనల్ని తృప్తిపరిచాడు. అనేక తన ప్రణాళికలు, తన చిత్తాలను నెరవేర్చడానికి మనల్ని దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తూ మనల్ని సజీవులుగా ఉంటూ లోకంలో వెలుగుగా ఉండడానికి దేవుడు మనల్ని నడిపించుకుంటున్నాడు. ఈ దినమున ఈ ప్రభు బలలో పాల్గొనే ముందు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. వాత వేయబడిన మనస్సాక్షి. ఈ ప్రభు బలలో పాల్గొనే ముందు దేవుడిచ్చిన ఈ సందేశము అనేక మందిని మనము జ్ఞాపకం చేసుకుంటే, అనేక మంది దేవుని బిడ్డలను వారు మొండిగా లేకపోతే కఠిన హృదయముతో కొంతమంది వ్యక్తులు దేవుని సన్నిధానంలో కనబడుతూ ఉంటారు. వాత వేయబడిన మనస్సాక్షి వారి జీవితము ఒక కఠిన హృదయము కలిగి దేవుణ్ణి ప్రేమించక, దేవుణ్ణి ఆరాధించక, వారు ఈ లోక పద్ధతులను అనుసరిస్తూ దేవుని సన్నిధానంలో దేవుడిని స్తుతించడానికి దేవుని సన్నిధానమునకు వస్తారు. అదే విధముగా ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తులు దేవుణ్ణి తృణీకరించే వ్యక్తులు. దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసు, లోకరక్షకుడు అని తెలుసు, అనేక మందికి విడుదలిచ్చిన దేవుడు అని తెలుసు, అనేక మందికి స్వస్థతలు ఇచ్చిన దేవుడు అని తెలుసు, అనేక మందిని పడిపోయిన వారిని లేపిన దేవుడు అని తెలుసు. కానీ అయినా వీరు కఠిన హృదయముతో జీవిస్తూ ఉంటారు. దేవుని వైపు చూడాలన్నా, దేవుని బిడ్డల వైపు చూడాలన్నా, ప్రభు సన్నిధానాల వైపు చూడాలన్నా, క్రైస్తవుల వైపు చూడాలన్నా వారి హృదయం అంతా కఠినత్వంతో ఉంటుంది. కఠినమైన ఆలోచనలు కలిగి వారు జీవిస్తారు. క్రైస్తవుల పట్ల వ్యతిరేకత కలిగి జీవిస్తారు. ఎందుకంటే వారి హృదయం అంతా కఠినత్వంతో కూడింది. వారి మనస్సాక్షి అంతా కూడా గద్దించినప్పటికీ కూడా మనము ఒక్కోసారి ఆలోచన చేస్తే, పిల్లలు మాట వినకపోతే వాళ్ళకు వాతలు వేస్తాము. అయినా వారు సరి అయిన మార్గంలో రాకపోతే దండిస్తాము. ఎన్నో చేసినప్పటికీ కూడా వారు మారరు. అలాంటి జీవితాలను కఠినాత్ములుగా, కఠిన హృదయాలుగా వారు జీవిస్తూ ఉంటారు. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ దినమున వాత వేయబడిన మనస్సాక్షి మన జీవితము ఎలాంటిది? క్రైస్తవుని జీవితము, దేవుని బిడ్డల జీవితము దేవుని కొరకు సమర్పించుకుని ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మనము ఇటువంటి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నాము. వాత వేయబడిన మనస్సాక్షిగా మనమున్నామా? కఠిన హృదయము కలిగి మనము జీవిస్తున్నామా? దేవుని ఆలోచనకు తగినట్లుగా మనము జీవించట్లేదేమో. వాత వేయబడిన మనస్సాక్షి యొక్క లక్షణాలు
కొన్ని విషయాలు మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో ఆ అబద్ధికులు వాతం వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపతగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఇక్కడ ఆ పై వచనాల్లో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే కడవరి దినములలో కొందరు అబద్ధకులు వేషధారణ వేషము వేసుకుని మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. వీరు దేవుని సన్నిధానంలో గడుపుతా ఉంటారు, సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. వారు వేషధారణ కలిగి ఈ లోక ప్రజలను మభ్యపెట్టడానికి, ఈ లోక ప్రజల నుండి అనేక రకముల వస్తువులు సంపాదించుకోవడానికి, అనేక రకముల ఆదాయాన్ని సంపాదించుకోవడానికి వేషధారణ లేకపోతే వాతవేయబడిన మనస్సాక్షి వలె వారు జీవిస్తారు. వారి జీవితంలో దేవుడిని వారి జీవితంలో దేవుని శక్తిని చూపించకుండా, దేవుని మహిమను వారు చూపించకుండా, వారి స్వార్థము కోసము, వారి స్వప్రయోజనముల కోసము, వారి కుటుంబ ఆశలు తీర్చుకోవడం కోసము, లేకపోతే వారు సమాజంలో గొప్పగా కనపడాలని అనేక మంది వేషము వేసి అనేక చీకటి సంబంధమైన ఆకర్షణలు చేసి ప్రభువుని మహిమపరుస్తున్నామని ప్రజలకు తెలియజేస్తూ దేవుణ్ణి మోసం చేసే వ్యక్తులు చాలా మంది కనపడతారు. వీరు దేవుణ్ణి అపహాస్యము చేస్తున్నారు. గత రాత్రి కాలంలో మనము చూస్తే మన భక్తిని కాపాడుకోమంటున్నాడు, దేవునికి ఇష్టముగా జీవించమంటున్నాడు, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయమన్నాడు. ఈ భక్తులు ఏం చేస్తున్నారంటే సువార్తను ప్రకటించుట దేవుడిచ్చిన మనకు లక్ష్యము, దేవుడిచ్చిన మనకు నిబంధన, దేవుడిచ్చిన మనకు ఆజ్ఞ అని దీనిని బట్టి వారి స్వలాభము కోసము, వారి స్వార్థము కోసము ప్రజలను ఏమార్చే వ్యక్తులుగా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులలో కొంతమంది వారి జీవితం అంతా కూడా కఠినత్వముతో ఉన్నది. వారి జీవితం అంతా కూడా కఠిన హృదయము కలిగి వారు దేవుని పరిచర్య చేస్తున్నారు. ప్రభువు చెబుతున్నాడు వారి లక్షణాలు ఏముంటాయంటే, వారు జనాలను అబద్ధ బోధనలు చెబుతూ అసత్యాన్ని ప్రకటిస్తూ దేవుని వైపు నడిపిస్తున్నామని ఆలోచన కలిగి దేవునికి దూరం చేసే ప్రజలను, సేవకులను, స్వార్థికులను, అనేక మంది విశ్వాసులను మనము చూస్తున్నాము. వీరు ఏం చేస్తారంటే దుర్బోధను సులువుగా జరిగించే వ్యక్తులుగా ఉన్నారు. దేవుని స్వార్థను, దుర్బోధను, అసత్యాలు చెబుతూ వారు మోసపూరితమైన కఠిన హృదయంతో వారు అనేక మందికి అసత్యాలు బోధిస్తూ వారి జీవితము గడిపిస్తున్నారు. కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
ఈ వచనంలో మనము ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే విశ్వాసుల జీవితము కూడా ఇందులో క్రోడీకరించబడినది. విశ్వాసులు కూడా ఈ కడవరి దినములో రాకడ సమయములో సత్యమైన వాక్యం ఏమిటి, సత్యాన్ని బోధించే సేవకులు ఎవరు, సత్యాన్ని ప్రకటించే వ్యక్తులు ఎవరు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు సరిగ్గా బోధిస్తున్నారు, విశ్వాసులు గ్రహించవాలి. గ్రహించకపోతే విశ్వాసుల జీవితము కూడా భ్రష్టులుగా మారిపోతారు. వారు అబద్ధ బోధను నమ్మచ్చు, ఆ దుర్బోధలను నమ్మచ్చు, అసత్యాలను నమ్మచ్చు. వారు మనస్సాక్షి గద్దించినప్పటికీ కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము ఇది చేస్తే పాపము, ఇది చేస్తే దేవుని ఆజ్ఞ అతిక్రమం అవుతుందేమో, మనము సన్నిధానంలో ఇలా ఉంటే దేవుని మాటను లక్ష్య పెట్టట్లేదేమో, అనేక రకమైన ఆజ్ఞలను మనము తృణీకరించి దేవుని సన్నిధానంలో దేవునికి మనము భ్రష్టులుగా అయిపోతామేమో, విశ్వాస భ్రష్టులమైపోతామేమో. మన ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ అనుభవమును, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్న వ్యక్తులము మనము ఎల్లప్పుడూ కూడా ఆత్మను భక్తితో నింపాల, ఆత్మను దేవుని వాక్యముతో నింపాల. ఈ ఆత్మీయత, ఆత్మలో పరిపక్వత కలిగి మనము ఆత్మలో ఉజ్జీవము కలిగి ప్రభు వాక్యాన్ని, ప్రభు సత్యాన్ని మనము తెలుసుకోవాలా. దుర్బోధను సులువుగా జరిగిస్తారు. ఆ దుర్బోధలను వారు ఆకర్షించుకుని విశ్వాసులు దేవుని సన్నిధానమునకు దూరమైపోయే వ్యక్తులను మనము చూస్తాము. అసత్య బోధకులు, లేకపోతే అసత్యాన్ని చెప్పి ప్రజలను, విశ్వాసులను దూరపరిచే వ్యక్తులు. ఎందుకంటే వారి మనస్సాక్షి అంతా కూడా కఠినత్వం అయిపోయింది. వాత వేయబడిన మనస్సాక్షిగా వారు మారిపోయారు. వారి జీవితం అంతా కూడా దేవుని ప్రేమను తెలుసుకోవట్లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు బలి అర్పించాడు. ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని బలిగా అర్పించినంతగా మన కోసము ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమలను మర్చిపోయి యేసుక్రీస్తు చూపిన ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ, ఆ జాలి అన్ని మర్చిపోయి వారి జీవితము వాత వేయబడిన మనస్సాక్షులుగా వారు ఉంటూ, వాత వేయబడిన మనుషులుగా ఉంటూ అసత్యాన్ని, లేకపోతే దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టే వ్యక్తులుగా ఉన్నారు. వాత వేయబడిన మనస్సాక్షి యొక్క లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే వారు అసత్యాలను, లేకపోతే దుర్బోధలను వారు అంగీకరిస్తూ దేవునికి దూరముగా జీవిస్తారు. అసత్యమైన మాటలను, లేకపోతే లేనిపోని కబుర్లు చెబుతూ దేవునికి దూరముగా జీవిస్తూ ఉంటారు. రెండవది, ఈ 4వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు మనం జాగ్రత్తగా చదివితే వాళ్ళు చేస్తున్నది పాపమైనప్పటికీ కూడా వారు అలాగే కొనసాగిస్తారు. ఎందుకంటే దేవుని దృష్టిలో మనుషులు ఒకవేళ నువ్వు చేసిన పాపాన్ని చూడవచ్చు, చూడకపోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ కూడా మనల్ని నుండి గమనిస్తాడు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడని ఈ విషయాన్ని మర్చిపోయి పాప జీవితంలో కొనసాగిస్తూ అలాగే వారు హృదయం అంతా ఇంకా కఠినపరుచుకుంటారు, ఇంకను అలాగే కొనసాగిస్తూ ఉంటారు. క్రీస్తు మన కోసం మనల్ని బ్రతికించడానికి లోకానికి వచ్చాడని మర్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు మన అపరాధముల నిమిత్తము చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తము చనిపోయాడనే విషయాన్ని మర్చిపోయారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ మొదటి వచనంలో మనం జాగ్రత్తగా చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో, థాంక్యూ జీసస్,
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఇక్కడ మనము చేస్తున్నది పాపమైనప్పటికీ కూడా అలాగే కొనసాగిస్తారు. వారి హృదయము కఠినత్వంతో నిండింది, వారి హృదయము వాత వేయబడిన మన సాక్షి వలె వారు ఉన్నారు కనుక వారి పాపమును అలాగే కొనసాగిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడంటే, మనము అపరాధములతో సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మనము పాపములతో ఉన్నాము, అపరాధములు చేస్తూ ఉన్నాము, తప్పులు చేస్తున్నాము, దోషములు చేస్తూ ఉన్నాము అని మనల్ని క్షమించడానికి, మన పాపములను ఆయన రక్తంలో కడుక్కోవడానికి, ఆయన మనల్ని బ్రతికించడానికి వచ్చాడు. పాపములు చేస్తూ దేవునికి దూరముగా జీవిస్తున్నాం. మనము వాత వేయబడిన మనస్సాక్షి జీవితం ఎలా ఉంటుందంటే, వారు చేస్తున్నది పాపమైనప్పటికీ కూడా ఆ పాపంలోనే కొనసాగుతూ ఉంటారు. ఎప్పటికీ వారి జీవితం మారదు. సేవకులు హెచ్చరిస్తూ ఉంటారు, అనేక మంది నీ జీవితం ఈ విధముగా ఉందని ఖండిస్తూ ఉంటారు. అనేక మంది నీవు మార్పు కలిగి జీవించాలా, నీ మార్పు లేకపోతే నీ జీవితంలో అనేకమైన నష్టపోతావు అని ఎన్నో మాటలు చెప్పిన సేవకులు గద్దించిన, హెచ్చరించిన కూడా ఆ పాప జీవితాన్ని వారు మార్చుకోరు. ఎందుకంటే వారి హృదయం కఠినత్వంగా ఉన్నది. వారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన జీవితము కలిగి ఉన్నారు. అపరాధములతో చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించడానికి వచ్చాడు. మనము అపవాదిని అనుసరించి నడుచుకుంటున్నామేమో, లోకం యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నామేమో, శరీర అవసరాలను అనుసరించి నడుచుకుంటున్నామేమో, ఉగ్రతకు పాత్రులమైపోతాము. ఆ ఉగ్రత దినమందున ఈ పాపంలో ఇంకను కొనసాగితే భ్రష్టులైపోతారంటున్నాడు. ఉగ్రత దినమున అనిత్యము మండే అగ్నిగుండములో నీవు మలమల మాడుతూ నీ కేకలు, అరుపులు దేవుడు చూస్తూ ఉంటాడు. దినమున మన జీవితంలో వాత వేయబడిన మనస్సాక్షి కలిగి మనము జీవిస్తున్నామేమో, పాప జీవితంలో మనం బ్రతుకుతున్నామేమో, అంధకారమైన ఈ లోకంలో ఈ లోకాశలను నెరవేర్చుకోవడానికి, ఈ లోక కోరికలను, శరీర అవసరాలను, శరీర సుఖాలను నెరవేర్చుకోవడానికి ఇంకను పాప జీవితంలో కొనసాగుతున్నామేమో, మన జీవితము కఠిన హృదయము కలిగి జీవిస్తున్నామేమో, దేవుని సన్నిధానములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ దేవుని సన్నిధానములో దేవుని మహిమపరచలేకపోతున్నామేమో, దేవుని కనపరచలేకపోతున్నామేమో. సంవత్సరములుగా మనము దేవుని సన్నిధానంలో ఉండి కఠిన హృదయులుగా, కఠినత్వము కలిగి మనము జీవిస్తున్నామేమో. ప్రభువు ఈ దినమున మీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నీ జీవితంలో ఆ కఠిన హృదయాన్ని తీసివేసి దేవుని ప్రేమను నీ జీవితంలోకి ఆహ్వానించి దేవుని త్యాగమును జ్ఞాపకం చేసుకుని రక్షణ పొందిన మనము దేవుని కొరకు మనము ఏ విధంగా జీవించాలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి యొక్క లక్షణాలు చెప్తున్నాను. వారు పాపంలోనే కొనసాగిస్తూ ఉంటారు. మన జీవితంలో మనము ఆ పాపమును ఇంకను కొనసాగిస్తే మనము ఉగ్రతకు పాలైపోతాము. అనిత్యము మండే అగ్నిలో మనము ఉంటామేమో. ఇదేనా మన పాప జీవితాన్ని ఇంకను వదిలిపెట్టేసి పరిశుద్ధులుగా మనము జీవించాలా, పరిశుద్ధులుగా మనము జీవించాలా. ఎందుకంటే కనికరించే దేవుడు, కరుణ చూపే దేవుడు ఆయన ఉన్నాడు. నీ పాపముల నిమిత్తము, నీ అపరాధముల నిమిత్తము ఆయన చచ్చిపోయి ఉన్నాడు. నిన్ను బ్రతికించడానికి ఆయన నీకోసం త్యాగము చేసిన దేవుడు ఉండగా
నీ కోసం ఎన్నో కొరడా దెబ్బలు తిని తన రక్తాన్ని తన శరీరాన్ని మన కోసము చిందించిన దేవుడు ఆయన మనల్ని పాపముల నుండి విడిపించడానికి ఆయన మన పాపములను మన దోషములను తన భుజముల మీద వేసి సిలువలో మన కొరకు త్యాగము చేశాడు. ఇదేనమున ఇంకను మన జీవితము కఠిన హృదయముగా ఉన్నదేమో, మందిరాలకు సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా వెళ్ళి దేవునికి మనము ఏ విధముగా జీవిస్తున్నాము, నీ భక్తి ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే వాతం వేయబడిన మనస్సాక్షి కలిగి మనం జీవిస్తున్నామేమో, కఠిన హృదయం కలిగిన జీవితం మన జీవితంలో ఉందేమో, కఠినత్వం మనలో ఉందేమో, దేవుని ప్రేమను చూపించలేని వ్యక్తులుగా మనం ఉన్నామేమో. ఆయన మహాప్రేమను చూపించాడు, ఆయన గొప్ప వాత్సల్యతను చూపించాడు, ఆయన మనందరికీ రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. ఆ రక్షణ మార్గంలో అనేక మందిని నడిపించమని దేవుడు మనకి మార్గదర్శకాలు ఇచ్చాడు. మనము ఆయనతో పాటు ఒక దినాన మరి ఆ పరలోక రాజ్యంలో సంతోషించాలంటే నీ పాప జీవితాన్ని, నీ వాత వేయబడిన మనస్సాక్షిని దినమున ప్రభు సన్నిధానంలో వదిలిపెట్టేసి మూడవదిగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుతారా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. పవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయాన్ని భ్రష్టులమై ఉండి తమ క్రియల వల్ల ఆయన ఎరుగమన్నట్టున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయన్ను ఎరగమన్నారు. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుణ్ణి ఎరుగుదామని చెప్పి వారు అవిధేయులుగా జీవిస్తున్నారు. దేవుడు వారికి తెలుసని చెప్పుకుంటున్నారు. దేవుని సన్నిధానంలో మేము వెళ్ళే వ్యక్తులమని చెప్పుకుంటున్నారు. రక్షణ పొందిన వ్యక్తులను చెప్పుకుంటున్నారు. దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్నారు. కానీ దేవునికి అవిధేయులుగా వారు జీవిస్తున్నారు. ఎందుకు వారిలో అవిధేయత వచ్చిందంటే వారి జీవితం అంతా కూడా కఠిన హృదయం కలిగి వారు జీవిస్తున్నారు. వారి ఆలోచనలన్నీ కూడా కఠినపరుచుకున్నారు కనుక, వారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు కనుక వారి పరిశుద్ధమైనవన్నిటిని కూడా అపవిత్రం అనుకుంటున్నారు. అపవిత్రమైన వాటిని కొన్నిటిని పరిశుద్ధం అనుకుంటున్నారు. రకరకాల ఆలోచనలు వారి జీవితంలో ఎందుకు నడిపిస్తున్నాయంటే సాతాను వారిని ముందుకు నడిపిస్తుంది. ఈ దేవుని పిల్లలు, దేవుని సన్నిధానంలో ఉన్నవారు ఎప్పుడైతే వారి జీవితంలో ప్రార్థన వాక్యము ఎప్పుడైతే నిర్లక్ష్యము వస్తుందో, దేవుడికి మేము ఎన్నో సంవత్సరములుగా దేవుని సన్నిధానముకు వెళ్తున్నామని ఆ నిర్లక్ష్యము మన జీవితంలోకి వస్తే సాతాను మనల్ని నడిపిస్తా ఉంటాడు. సాతాను మన మీద అధికారం చేస్తా ఉంటాడు. సాతాను మన మీద ఏలుబడి చేసి దేవుని బిడ్డలమైన మనము దేవునికి అవిధేయులుగా మార్చబడుతున్నాము. దేవునికి అవిధేయులుగా మార్చబడి దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందలేకపోతున్నాము. సత్యమైన వాక్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు అనేక మంది వ్యక్తులు. ఎందుకు మనము అవిధేయులుగా, దీనులుగా, దరిద్రులుగా ఎందుకు జీవిస్తున్నామో ఏనాడు దేవుని బిడ్డలు ఆలోచన చేయట్లేదు.
మన జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మన జీవితంలో దేవుడు నాకు తెలుసు, ఫలానా రమేష్ నాకు తెలుసని ఏ విధంగా చెప్తాము, ఫలానా కుమారుడు నాకు తెలుసని ఏ విధంగా చెప్తున్నామో ఆ విధంగా దేవుని గురించి మనం చెప్తున్నాము. అది కాదు మనం చెప్పవలసినది. దేవుడు ఎరుగుదామని చెప్పడము కాదు. దేవుడు నా తండ్రి, నా కాపరి, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయనకి విధేయుడిగా ఉన్నాను, ఆయనకు నమ్మకస్తుడిగా ఉన్నాను, ఆయనకు యథార్థవంతుడిగా ఉన్నాను, ఆయనకు నేను భక్తిపరుడుగా ఉన్నాను. ఇది మన జీవితంలో ఉండవలసిన సాక్ష్యము. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి మనం, కఠిన హృదయము కలిగిన మనస్సాక్షితో మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు నాకు తెలుసు, ఫలానా పాస్టర్ గారు నాకు తెలుసు, కానీ మన జీవితంలో మార్పు లేకుండా జీవిస్తున్నాము. మన జీవితంలో మార్పు లేని వ్యక్తులుగా మనము జీవిస్తున్నాము. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. అపవిత్రులకును అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదంటున్నాడు. పవిత్రులకు అన్నియు పవిత్రములే. ఇక్కడ దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునితో ఉన్న వ్యక్తులకు వారు ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమను పొందుతూ ఉంటారు, దేవుని శక్తిని అనుభవిస్తూ ఉంటారు, దేవుని మహిమను చూస్తూ ఉంటారు, దేవుని అభిషేకం వారి మీద ఉంటుంది కనుక వారి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఉండవు. వారు కఠిన హృదయముగా ఉండరు. వారు కరుణ, జాలి, దయ, దీనత్వము, ఓర్పు, సహనము ఇవి కలిగి జీవిస్తారు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు కనుక. ఇక్కడ అపవిత్రులకు, అపరిశుద్ధులకు పవిత్రమైనవి కూడా అపవిత్రముగానే ఉంటాయి, పవిత్రమైనవి కూడా అపవిత్రముగా ఉంటాయి. ఎందుకంటే వారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తులు, వారు కఠిన హృదయము కలిగిన మనస్సాక్షి కలిగిన వ్యక్తులు. దేవునికి మనము విధేయులుగా జీవించమని చెప్తున్నాడు. ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన జీవితంలో వారు దేవుణ్ణి తెలుసుకుని కూడా అవిధేయులుగా జీవిస్తున్నారు. అందుకుని వారు నష్టపోతున్నారు. వారు సాతాను నడిపిస్తున్నందుకు వారి జీవితంలో ఎన్నో కోల్పోతున్నారు. ఎన్ని శోధనలు వస్తున్నాయో, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో, ఎన్ని అపాయకరమైన రోగములు, అనేకమైన సమస్యలతో నిండిపోయినప్పటికీ కూడా వారు తెలుసుకోలేకపోతున్నారు. వారి క్రియలు, వారు చేసే పని ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. దేవుడు తెలుసని చెప్పుకొని దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నామేమో. దేవుని సన్నిధానంలో బాప్తిస్మము, రక్షణ, మారు మనసు అనుభవం పొందిన మనము ఇంకను దేవునికి దూరముగా జీవిస్తున్నామేమో. దేవుడు మాటిస్తున్నాడు, దేవుని హెచ్చరిస్తున్నాడు, నీవు దేవునికి ఇష్టముగా జీవించాలా. వాత వేయబడిన మనస్సాక్షి వారి లక్షణాల్లో మరొక లక్షణం మనం చూద్దాం. ఈ తీతుకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15-16 వచనంలో ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులుగా ఉంటున్నారు. వారు భ్రష్టులుగా ఉంటున్నారు. అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కారము విషయమై భ్రష్టులనై ఉంటున్నారు, భ్రష్టులుగా జీవిస్తున్నారు. కొంతమంది మన వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే వారు కొన్ని దినములు దేవుని సన్నిధానంలో గడుపుతారు, కొన్ని దినములు లోకంలో గడుపుతారు, కొన్ని దినములు చెడ్డ స్నేహాలు, కొన్ని దినములు విగ్రహారాధన, కొన్ని దినములు దేవుడి మందిరములో. దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు, దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నాడు, దేవుణ్ణి బాధ పెట్టే వ్యక్తులుగా మనం ఉన్నామేమో. మనం భ్రష్టులుగా మారిపోతాము, భ్రష్టులైపోతామని చెప్తున్నాడు. దేవుణ్ణి ఎరగనట్టు జీవించే వ్యక్తులుగా ఉన్నాము, దేవుణ్ణి ఎరగనట్టు జీవించే వ్యక్తులుగా ఉన్నాము. అవిధేయులుగా ఉంటున్నాము, అవిధేయులుగా ఉంటున్నాము.
సత్కార్య విషయంలో భ్రష్టులుగా ఉంటున్నాము. దేవుణ్ణి ఎరగనట్టుగా మనము జీవిస్తూ ఉన్నాము. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ వీరు మనము ఆలోచన చేస్తే తమ హృదయమును కఠినపరుచుకుంటున్నారు, తమ మనస్సును దేవుని వైపు నుండి తిప్పుకుంటున్నారు, తన ఆలోచనలన్నీ దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతున్నారు, తన ఆలోచనలన్నీ ఈ పరిశుద్ధ గ్రంథమునకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు, తన ఆలోచనలన్నీ సాతానుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు, హృదయము కాఠిన్యము చేసుకుంటున్నారు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాడు. అన్యజనుల మాదిరిగా ఈ లోకములో మనము జీవించడానికి ఒప్పుకోవట్లేదు. మన భక్తి జీవితము, మన హృదయము, మన మనస్సు అన్నీ కూడా దేవుని మనస్సు కలిగి, దేవుని ఆశలు కలిగి, దేవుని ఆలోచనలు కలిగి మనము జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. హృదయాన్ని కఠినపరుచుకుని వ్యర్థముగా జీవిస్తున్నామేమో, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తన మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొంచున్నాము. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన జీవితం జీవిస్తున్నారేమో. దేవుడు జీవములోకి మనల్ని నడిపిస్తానంటే, తన పరలోక రాజ్యములో మనల్ని ఉంచుతానంటే, ఆయన కుడి పార్శ్వమున మనల్ని ఉంచుతానంటే, అనేక నీతి కిరీటాలు, బహుమానాలు, కిరీటాలు మనకి ఇవ్వడానికి ఆయన ఆలోచన చేస్తే, ఈ లోకానికి మిమ్మల్ని వెలుగుగా ఉంచడానికి ఆయన మీకు తోడుగా మిమ్మల్ని నడిపిస్తా ఉంటే, మీ హృదయం అంతా కూడా కఠిన హృదయము కలిగి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి మనము ఇంకనూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నాము. దేవుడు తెలిసినప్పటికీ, దేవుణ్ణి ప్రేమించినప్పటికీ, దేవుణ్ణి మనము సమీపముగా ఉన్నప్పటికీ మనము దేవునికి దూరముగా జీవిస్తున్నాము. ఆ అవిధేయతను బట్టి మన జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నాము, దేవునికి దూరం అయిపోతున్నాము. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మరి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారుగా ఉంటారు. మరి దేవునితో ఉన్న వ్యక్తులు ప్రత్యేకపరచుకుంటారు. దేవునితో నడిపించే వ్యక్తులు జీవితంలో వారు బ్రతుకుంటుంది. జీవములో నుండి వేరుపరచబడిన వారుగా వారు ఉంటారు. ఆ ప్రత్యేక జీవితము క్రైస్తవ జీవితము, ప్రత్యేకమైన జీవితంలోకి మనము రావాలా. అన్యుల మాదిరిగా, లోకంలో ఉన్న మాదిరిగా హృదయము కాఠిన్యము లేకపోతే కఠినముగా మనము జీవించడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అటువంటి మనస్సు రాయలేదు. అటువంటి కఠిన హృదయము కోసము మనం ఆ విధముగా ఉండమని దేవుడు రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మరి మన జీవితంలో మంచి మనస్సు కలిగి, క్షమాపణ గుణం కలిగి, ఇతరులను ప్రేమించే మంచి స్వభావం మన జీవితంలో ఉండాలని దేవుడు మనకి, దేవుని వాక్యాలు మనకి ఆధారాలుగా మనకున్నాయి. కానీ లోకము మాదిరిగా ఇంకను మన జీవితము కఠినపరుచుకుని జీవిస్తున్నామేమో. జీవములోకి నడిపించే దేవుణ్ణి వదిలిపెట్టేసి ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగించమంటే, ఆ ప్రత్యేకమైన జీవితంలోకి మనం ఉండకుండా ఈ లోకము వెంబడి పరిగెత్తే వ్యక్తులుగా ఉన్నామేమో. వాత వేయబడిన మనస్సాక్షి యొక్క లక్షణాల్లో వారందరూ కూడా కాఠిన్యం కలిగి, ఉదర కఠినత్వం కలిగి, హృదయం అంతా మోసపూరితమైనదిగా వారు జీవిస్తూ దేవుణ్ణి దూరము పెట్టుకునే వ్యక్తులుగా మనం వారు ఉంటారు. 4వ అధ్యాయం
19వ వచనంలో వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకుని అపవిత్రతను అత్యాశతో జరిగిస్తూ ఉంటారు. తమకు తాము కామకత్వమునకు అప్పగించుకుని ఆశలు తీరని జీవితాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే మనము అనేక మంది వ్యక్తులను మనము చూస్తాము. కొంతమంది రోడ్లంలో తిరుగుతూ ఉంటారు. కొంతమంది వ్యక్తులను మనము చూస్తే అమ్మో వీడు చాలా మూర్ఖుడు, లేకపోతే వీడు ఎవరి కోసము ఆలోచన చేయడు, వీడు ఎవరు కనపడినా వీడు చాలా డేంజర్ అని మనము అనుకుంటాము. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులుగా జీవిస్తారు, కామత్వంతో జీవిస్తారు, వారు అత్యాశ కలిగి జీవిస్తారు. వారు ఎవరిని మింగుదామని, ఎవరిని నాశనం చేద్దామని, ఎవరిని చెడగొడదామని, ఎవరిని ఇబ్బంది పెడదామని ఆలోచన కలిగి జీవిస్తారు. వారు అత్యాశ, మాకు కళ్ళకి ఏది కనబడితే దాన్ని అది చేసేయాలా, నాశనం చేసేయాలా, చెడు చేయాలా. ఎందుకంటే వారి హృదయమో పరిశుద్ధంగా లేదు, వారు కఠినంగా జీవిస్తున్నారు. అత్యాశ, ఆశలు, కోరికలు వారి హృదయంలో ఎక్కువగా ఉన్నాయి కనుక వారు ఆ విధముగా జీవిస్తారు. ఆ విధముగా జీవిస్తే దేవునికి మనము ఒక దినాన్ని లెక్క చెప్పవలసిన వారు. దేవుని మనము ఇంకనూ బాధ పెట్టే వ్యక్తులుగా జీవిస్తున్నామేమో. దేవునికి మనము చేదు అనుభవాన్ని మిగిల్చే వ్యక్తులుగా మనం ఉన్నామేమో. ఇది మన వాత వేయబడిన మనస్సాక్షి యొక్క లక్షణాలను మనము చూస్తున్నాము. మన జీవితంలో ఇంకనూ కూడా సిగ్గు లేకుండా జీవించే వ్యక్తులు ఉన్నారు. కామకత్వమును అత్యాశను జరిగించే వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కూడా పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 2వ వచనంలో 3వ వచనంలో మనం జాగ్రత్తగా చదివితే, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 2వ వచనంలో భార్య ఎరుకన వాడు దాని వెల్లలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెల్లలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని అంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చే వ్యక్తులుగా ఉంటారు. ఇక్కడ అననీయ సఫీరా కోసం మనం ఆలోచన చేస్తే, వారు ఒక పొలము అమ్మారు. ఆ పొలం అమ్మినప్పుడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అన్నయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలా. సాతాను అనేక రకమైన ఆలోచనలు మన మధ్యలో పెడతా ఉంటాడు. సాతాను మనల్ని చెడు ద్రోవలో నడిపించడానికి, మనల్ని పరిశుద్ధాత్మ దేవుడి నుండి వేరు చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడిని మోసపరచడానికి, దేవుని సేవకుల ముందు అబద్ధాలు ఆడడానికి, దేవుని సన్నిధానంలో మనం అబద్ధములాడుతూ పరిశుద్ధాత్మ దేవుడిని మోసపరిచే వ్యక్తులుగా మనము జీవిస్తున్నాము. వారి హృదయం ఏంటంటే కఠినత్వంతో నిండి ఉన్నది కనుక, కామకత్వంతో నిండి ఉన్నది కనుక, లోకాశలతో నిండి ఉన్నది కనుక, అత్యాశతో నిండి ఉన్నది కనుక సాతాను వాడిని వాడుకుంటున్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి జీవితంలో సాతాను బలమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తుడు దేవుడు నడిపిస్తాడు. దేవునికి ఇష్టంగా జీవించే వ్యక్తి దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవునికి అవిధేయులుగా జీవిస్తారో, ఎవరైతే సాతాను ఆహ్వానించుకుంటారో, వారి జీవితంలో సాతాను ప్రేమిస్తూ, సాతానుకు చోటిస్తూ, సాతాను చెడ్డ కార్యాలన్నీ చేయడానికి వ్యక్తులను ప్రేరేపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడిని మనం మోసపరిచే వ్యక్తులుగా మనం ఉంటాం. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే శక్తిని పొందుకోలేకపోతున్నాము. ఆయన ఇచ్చే మహిమను మనం పొందుకోలేకపోతున్నాము. ఆయన ఇచ్చే అభిషేకాన్ని మనం ఎందుకు కోల్పోతున్నామంటే
మన భక్తి జీవితము సరిగా లేదు, మన హృదయము కఠినత్వముగా ఉన్నది. మన హృదయంలో ఆ వాత వేయబడిన మనస్సాక్షి వలె మనం మోసపూరితమైన ఆలోచనలు, ఇతరులను నాశనం చేయాలన్న ఆలోచనలు, ఇతరులు కంటికి మంచిగా కనబడితే వారి కుటుంబాన్ని ఆర్పివేయాలనే ఆలోచనలు, ఇతరులను ఇబ్బంది పెట్టే ఆలోచనలు, ఇతరులను సమస్యలకు నెట్టివేయాలనే ఆలోచనలు, ఇతరులు మంచిగా కనబడితే వచ్చుకోలేని బ్రతుకులు మనం బ్రతుకుతున్నాము. ఇతరులు సంతోషముగా జీవిస్తే వారిని అసంతోషానికి దూరం చేయాలనే ఆలోచనలు కలిగి జీవిస్తున్నాము. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎవరి సంతోషాన్ని అయితే ఆర్పివేయాలనుకుంటున్నావో, ఎవరి నాశనాన్ని అయితే నువ్వు కోరుకుంటున్నావో, ఎవరినైతే త్రొక్కివేయాలని నువ్వు కోరుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు మరలా నిన్ను అనగా ద్రొక్కాడంటే అడ్రస్ లేకుండా పాతాళంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఒకసారి ఆలోచన చేసుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుడిని మనము దుఃఖపెట్టే వ్యక్తులుగా ఉన్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ అన్యాయపు మాటలు చెప్పే, అబద్ధ మాటలు చెప్పే, మోసపూరితమైన మాటలు చెప్పి, కఠిన హృదయం కలిగి ఇతరుల వ్యక్తుల పైన నిందలు వేసే ఇటువంటి మాటలు చెప్పే వారందరినీ కూడా ఒక దినాన దేవుడు చూస్తాడు. ఎవరినైతే నాశనం చేయాలనుకుంటున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. దావీదు భక్తుడి కోసం గత దినాల్లో మీకు చెప్పాను. దావీదు ఏ విధంగా అయితే తన సుఖము కోసం, శరీరం కోసము ఏ విధంగా అయితే హత్య చేయించాలనుకున్నాడో, హత్య చేయించాడో, దావీదుని అదే వెంటాడింది. దావీదును చంపడానికి తన కుమారుడు ప్రయత్నించాడు. తన కుటుంబం అంతా కూడా హత్యలు చేయడానికి ప్రేరేపించబడింది. దావీదు ప్రారంభించాడు, అది కుటుంబం అంతా కొనసాగించబడింది. ఇదన మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరుస్తూ, కఠిన హృదయము కలిగి, అత్యాశ కలిగి, లోకము వైపు మనము చూస్తూ సాతాను క్రియలను జరిగించే వ్యక్తులుగా మనమున్నామేమో. దేవుడు ఇదనమున మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి గుహర జీవితాన్ని, అటువంటి పాప జీవితాన్ని నీ జీవితంలోంచి తీసివేసే ప్రభువుకి నమ్మకముగా బ్రతుకు. ఎన్నిసార్లు చెప్పినా మార్పు పొందని హృదయము కలిగి జీవించే వ్యక్తులుగా ఉంటారు. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అయినా ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవుడు నువ్వు ఈ లోకంలో ఏది చేస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడు. నీవు మంచి చెట్టును విత్తు, మంచి ఫలములు కోసుకుంటావు. చెడ్డ ఫలమని చెడ్డ చెట్టును విత్తావా, అది నిన్ను ఒక దినమున నిన్నే చంపివేస్తుంది. ఈ లోకములో మనుష్యుల ఆలోచన మేరకు, మనుష్యుల కోరికల మేరకు, మనుష్యుల నడవడిక మేరకు నువ్వు నడవద్దు. దేవుని చిత్తానుసారముగా జీవించు. కొంతమంది వ్యక్తులు వారి నిర్ణయాలను బట్టి ఇతరులను క్రిటిసైజ్ చేస్తూ, ఇతరులను బాధ పెట్టాలని ఆలోచన చేస్తారు. దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఏది విత్తుతారో, ఈ లోకంలో ఎవరైతే ఏదైతే చేస్తారో ఆ పంటనే కోసుకుంటారు. ఏ ఫలమైతే విత్తుతారో ఆ ఫలాన్ని చెడ్డ విత్తనం విత్తావా, చెడ్డ ఫలం కోసుకుంటావు. మంచి విత్తనం విత్తితే మంచి పంటనే కోసుకుంటావు. మామిడి పండు చెట్టుని, మామిడి చెట్టుని మనం విత్తితే సీతాఫలం రాదు. సీతాఫలం చెట్టుని మనం విత్తితే గన్నేరు పండు రాదు. ఏ చెట్టునైతే మనం విత్తుతున్నామో ఆ ఫలాన్ని మనం కోసుకుంటాం. ప్రతి వాడు కూడా తన సత్క్రియలను బట్టి, ఈ లోకంలో వాడు చేసిన పనిని బట్టి, వాడు చెప్పిన మాటలను బట్టి వాడు ఒక దినాన ప్రతిఫలము పొందుతాడు. ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్నా.
జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది వ్యక్తులు మార్పు పొందరు, మార్పు చెందక ఆ విధంగానే అదే బ్రతుకులో బ్రతుకుతారు. దేవుని సేవకుడు ఎన్నో వాక్యాలు చెప్తూ, ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ లేఖన భాగాలను చెబుతూ ఉన్నప్పటికీ కూడా మార్పు కలగని జీవితము, మార్చుకోలేని జీవితము, భ్రష్టమైన జీవితము, వ్యర్థమైన జీవితము, పాపములో ఉండే జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధముగా దేవునికి విధేయులుగా జీవించమని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా దేవునికి భక్తి పరులుగా ఉండండి. యోబు భక్తి పరుడు. పరులుగా ఉండడానికి మనకి ఇష్టం లేదా? అనేక మంది భక్తులు దేవునికి భక్తి పరులుగా జీవించారు. మనము భక్తి పరులుగా ఉండాలి. ఇంకా నువ్వు మార్పు లేని హృదయంతో, ఆ కఠినమైన హృదయంతో మనము జీవిస్తున్నామేమో మార్పు కలిగి జీవించాలా? ఈ వాత వేయబడిన మనస్సాక్షి యొక్క లక్షణాల్లో వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా మార్పు పొందక, మార్చుకొనక వారి జీవితాన్ని ఆ విధంగానే కొనసాగిస్తూ వారి హృదయం అంతా కూడా కఠినత్వంతో నింపుకొని వారు జీవిస్తూ ఉంటారు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనములో, ఎన్నిసార్లు గద్దించినను లోబని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి జీవితంలో వారికి ఎన్నిసార్లు గద్దించినప్పటికీ, ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ, ఎన్నిసార్లు దేవుని మాటలు చెప్పినప్పటికీ వారి జీవితము మార్పు రాదు, వారి జీవితము మార్చుకోరు. వారు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని అంతా వదిలిపెట్టేసి ఈ లోకము ప్రయాస, ఈ లోకము డబ్బు, ఈ లోక ఆశలు, ఈ లోక కోరికలు, కఠిన హృదయం కలిగి జీవిస్తూ ఉంటారు. మన గద్దింపులను లక్ష్య పెట్టరు, దేవుని మాటలను లక్ష్య పెట్టక వారు జీవిస్తారు. చివరిగా తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హోమమునైనను అలెగ్జాండరును ఉందరు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరు సాతానుకు అప్పగించుతిని. మంచి మనస్సాక్షిని త్రోసివేసి వాడబద్దలైన జీవితం వలె వీరు జీవిస్తూ ఉంటారు. ఇదేనా మనము మన జీవితంలో ఆ కఠిన హృదయము కలిగి మనము జీవిస్తున్నామేమో, పాపపు జీవితంలో మనము జీవిస్తున్నామేమో, గద్దింపును మనము, దేవుని హెచ్చరికలను మనము లక్ష్య పెట్టట్లేదేమో, దేవునికి అవిధేయులుగా మనము జీవిస్తున్నామేమో, గర్వము అహంకారంతో మనం బ్రతుకుతున్నామేమో, దేవుని తెలుసుకుని కూడా దేవుని ఎరగనట్టు మనం జీవిస్తున్నామేమో, మనము జీవములో ఉండాలని, ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలని ఆయన ఆశపడుతుంటే ఆ పరలోక సన్నిధిలో మనం ఉండకుండా, ఆ పరలోక రాజ్యంలో ఉండకుండా మనలో గర్వము ఏలుతూ పాపములో జీవిస్తూ దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నామేమో. మన జీవితము వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన జీవితం ఉన్నదేమో. ఇదేనా అనేక మంది దేవుని బిడ్డలు వారి జీవితంలో దేవునికి చోటు ఇవ్వట్లేదు, వారి జీవితంలో దేవునికి అవకాశం ఇవ్వట్లేదు, వారి జీవితంలో దేవునికి స్థానం ఇవ్వట్లేదు, వారి జీవితంలో దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు, వారి జీవితంలో దేవునికి విలువ ఇవ్వట్లేదు, వారి జీవితంలో దేవునికి సమయాన్ని ఇవ్వక దేవుడు వారిని శ్రమల గుండా నడిపిస్తున్నాడు, దేవుడు వారిని ఇబ్బందులు పెడుతున్నాడు. ఇదేనా మన జీవితంలో మార్పు కలిగి జీవిస్తూ దేవుని కొరకు సాక్షులుగా ఉంటూ ఆ ప్రభువు కొరకు మన జీవితాన్ని సమర్పించుకుని మంచి మనస్సు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి
ఆ కఠిన హృదయం మన జీవితంలో తీసివేసి ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. కృప కలిగిన దేవా, జీవముగల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాము, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా నువ్వు బలపరచండి, అనేక మంది బిడ్డలతో మాట్లాడండి. ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్లో మీరు చేయబోతున్న కార్యములన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ పరిచర్ని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని యూట్యూబ్లో చూస్తున్న ప్రజలందరికీ వారి హృదయాలను మార్చుకోవడానికి మీరే చూపించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినము మనము ప్రభు బలలో 2వ ఆదివారం కనుక మనము ప్రభు బలలో మనము పాల్గొందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలను తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తము. ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకుంటకై ఆయన మన కోసము సిలువలో తన రక్తాన్ని చిందించాడు. తన శరీరం అంతా కూడా ఆ కొరడా దెబ్బలతో చీల్చివేయబడినది. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనము సాదృశ్యముగా ఈ రొట్టె రసమును మనము స్వీకరిస్తున్నాము. పాపములో జీవిస్తూ, దేవునికి అవమానకరముగా జీవిస్తూ, దేవునికి అయోగ్యముగా జీవిస్తూ మనము ఈ రొట్టె రసములో పాలు పంచుకోవద్దు. ఎవరైతే అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇది దేవుని శరీరము, దేవుని రక్తము అని ఆలోచించకుండా, ఆ జ్ఞానము కలిగి, ఆ వివేచన కలిగి లేకుండా దీన్ని తీసుకుంటే మనము దేవుణ్ణి అవమానపరుస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఆయన్ని మరలా మనము సిలువ వేస్తున్నాము. అంత మాత్రమే కాదు, మనము అపరాధులుగా మనము జీవిస్తున్నాము. ఆయన మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు చనిపోయాడు. కానీ మరలా మనం అయోగ్యులుగా జీవిస్తూ మనము దేవుని సన్నిధానమునకు ఇష్టముగా ఉండకుండా, ఆ పరిశుద్ధాత్మ దేవుడితో మనము సహవాసము చేయకుండా అయోగ్యముగా ఈ రొట్టె రసములో పాల్గొనుట మంచిది కాదు. ఒకవేళ ఆ విధముగా మనము ఈ రొట్టె రసము తీసుకుంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు కూడా తన్ను తాను పరీక్షించుకోవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు
తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ప్రభు శరీరము ప్రభు రక్తమని తెలియక ఏదో రోగములు తగ్గిపోతాయి, మా సమస్యలు తీరిపోతాయని ఎవరైనా అయోగ్యముగా తీసుకుంటే చాలా మంది నిద్రిస్తున్నారు, చాలా మంది రోగములు కలిగి జీవిస్తున్నారు. ఈ దినమున బల్లలో పాల్గొనే వాళ్ళు కొద్ది నిమిషాలు మనం ప్రభువును స్తుతిద్దాం. మనము నీతిమంతులుగా తీర్చడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాపములతో అయోగ్యముగా జీవిస్తున్న మనలను నీతిమంతులుగా మనల్ని ఆయన చేశాడు. మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, మన దోషముల నిమిత్తము ఆయన సిలువలో చనిపోయాడు. ప్రార్థన చేసుకోండి. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. దేవా, మాకిచ్చిన యోగ్యతను బట్టి, అర్హతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అలనాడు పాపపు జీవితంలో పాప జీవితాన్ని గడిపే మమ్మలను మా కోసము, మా పాపముల కోసము సిలువలో చనిపోయి నీ రక్తాన్ని చిందించి నీ శరీరాన్ని ఆ కొరడా దెబ్బలతో చీల్చివేయించుకున్నావు దేవా. నీ రక్తాన్ని, నీ శరీరాన్ని మా పాపముల నిమిత్తము నువ్వు చిందించావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పాపముల కొరకు, మా దోషముల కొరకు మీ రక్తాన్ని చిందించిన దేవా, మీ రక్తములో మాకు విమోచన, మీ రక్తములో మమ్మల్ని కడుక్కోవడానికి అవకాశం ఇచ్చి ఒక యోగ్యతనిచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ బల్లలో చేయి వేయడానికి ఏ అర్హత లేకపోయినప్పటికీ, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మీరిచ్చిన రక్షణను బట్టి నీ బల్లలో చేయి వేయగలుగుతున్నాము. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా మా జీవితంలో నీకు చేదైనది, ఆయాసకరమైనది, దుఃఖకరమైనది, మీకు విరోధమైనది ఏదైనా ఉంటే మా తలంపుల వల్ల కానీ, మా మాటల వల్ల కానీ, మా చూపుల వల్ల కానీ, మా క్రియల వల్ల కానీ, ఇంకను ఎక్కడ మిమ్మల్ని అవమానపరిచేది, మిమ్మల్ని అవిధేయులుగా మా జీవితంలో ఏదైనా ఉంటే దయతో క్షమించి తీసివేయండి దేవా. నీ బల్లలో చేయి వేయడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంతము వరకు నీ మరణాన్ని, నీ పునరుద్ధానాన్ని, నీ పుట్టుకను, నీ సిలువ కూర్చున్న నీ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. నీకు సాక్షులుగా ఉండడానికి మీరే కృప చూపించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు బలలో పాల్గొనేవారు, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులు, మారు మనసు పొంది బాప్తిస్త జీవితము, బాప్తిస్త అనుభవంలో ఉన్న వ్యక్తులు ప్రభు బలలో పాల్గొనవచ్చు. ఎందుకంటే ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తము. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని ఆయనకు జ్ఞాపకముగా మనము ఇది చేస్తున్నాము. ప్రార్థన చేసుకునే హృదయంలో ఇవి స్వీకరించవలను. థ్యాంక్ యూ.